హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు మా చిన్న పాపదైతే అన్నప్రాసన. చాలా లేట్ అయితే అయింది, అంటే మంచి రోజు అయితే సెట్ అవ్వలేదు. ఇంకా చెప్పాను కదా, ఆ రోజు అయితే అంటొచ్చిందని చెప్పేసి. ఇంక ఇక్కడ అంగన్వాడీ పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో అయితే నేను పాయసం అయితే చేస్తున్నా. పాయసం కానీ సేమ్ చేసిన వీటితో అయితే చాలా టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి అయితే నేను ఒక ప్యాక్ ఉండేది కదా, దాంతో అయితే మొత్తం కలిపి చేసేస్తున్నా. చాలా టేస్ట్ వచ్చింది ఇదైతే. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇక్కడైతే కటన్ అయితే కట్టేసాను. ఇది హాల్లో అయితే మీకు చూసే ఉంటారు. ఇంకా నేనైతే కటన్ ఇక్కడ కట్టేసాను. ఇంకా సింపుల్గా చేసేయచ్చు అని చెప్పేసి అయితే ఇలాంటి కటన్ అయితే రాత్రి తీసుకొని వచ్చాము. అంటే ఇది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ప్లెయిన్ కటన్ కూడా ఉంది. ఇంకా అది ఎందుకులే ఇలాగా ఒకేషన్కి కొంచెం బాగా కనపడిద్ది డెకరేషన్ లాగా అని చెప్పేసి అయితే ఇది తీసుకొచ్చాము. ఇంకా బ్యాక్గ్రౌండ్కి తోరణాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చాము. ఇవి కూడా ఇంకా ఇక్కడ సెట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ గుమ్మాలకైతే సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా అవి 4 ఒక తీసుకొచ్చాము. వాటిని అయితే ఇగోండి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి మధ్యలో అయితే ఇలాగ హ్యాంగ్ చేద్దాము, బాగుంటాయి అని చెప్పేసి అయితే నేను ఇంకా మా తమ్ముడికి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే కెమెరా అయితే సెట్ చేశాను కదా, కెమెరా అలా అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే నేను ఇంకా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నాను. అలాగే హ్యాంగింగ్ బాల్స్ కూడా తీసుకొచ్చాము. అవి కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ పెడదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇంకా పాలైతే మరిగిపోయిందని చెప్పేసి దాంట్లో అయితే బియ్యం వేసేస్తున్నాను. ఇంకా పాయసం అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మీకు అవైలబుల్గా అంటే ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదండి, మ్యాక్సిమం మా అన్నయ్య పిల్లలే దీన్ని అయితే డెకరేషన్ చేశారు. అలా థ్యాంక్ యూ మా, నాకైతే సపోర్ట్ చేసినందుకు. ఇంకా నేనైతే చెప్పాల్సిన వాళ్ళకైతే వెళ్ళి చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. ఇంకా అంటే నాకు కోడలు వరుస అవుతారు. ఇంకా అత్త ఎలా పెట్టాలని చెప్పి అడుగుతుంటే జస్ట్ నేను మాత్రం ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసాను అంతే. వాళ్ళే సెట్ చేశారు మొత్తం. ఇంకా మధ్యలో వాళ్ళిద్దరిని కదిలించడానికి ఆరాధ్య అయితే ఒకటి తోడుంది. ఇంకా హ్యాంగింగ్ బాల్స్ అయితే తీసుకొచ్చాం కదా, అవి క్లాత్ మీద అయితే సెట్ అవట్లా, అందుకని డబల్ టైప్ అయితే వేసి వాల్కర్ను ఇంకా అక్కడ విండో ఉంది కదా, ఆ రెండింటికైతే సెట్ చేస్తున్నారు. మ్యాక్సిమం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే చాలా సింపుల్గా, అంటే మేమైతే ఎలాగ రావాలనుకున్నామో అలాగ సింపుల్గా అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం మధ్యలో ఇలాగ ఎల్లో ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాము, ఇంకా థిక్గా నిండుగా కనిపించింది అని చెప్పేసి డెకరేషన్ అయితే. ఇంకా ఫైనల్గా ఇదిగోండి మధ్యలో అయితే అన్నప్రాసన సెరమనీ ప్రణవి అని పెట్టేశాము. ప్రణవి అనేది కొంచెం లైట్గా అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అయితే ఊడ్చేస్తున్నారు మా హస్బెండ్ అయితే. మేము కూడా రెడీ అయిపోయాము. నేనైతే డ్రెస్ది డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయాము. ఆరాధ్య అక్క ఇట్టుండు దాదా వాళ్ళ టీచర్లు ప్రణవి హలో ఏది కావాలమ్మా నీకు? బంగారం కూడా ఎదురు పెట్టండి. ఈయన కూడా అమ్మ బాబోయ్, బాల్ పట్టుకో సుప్రీం నువ్వు క్యారెట్ పెట్టు. సుప్రీం నువ్వు క్యారెట్ పెట్టు. స్పూన్ తీసేయమ్మా, స్పూన్ బరువు అయిపోయింది. చేత పట్టుకు, ఇది నువ్వు ఈ చేత పట్టు. పెద్ద ఫోటో
ఆలోచిస్తాను ఇక్కడ ఏం పట్టుకోవాలని. ఆలోచిస్తుంది ఏం పట్టుకోవాలా అని. అలా ఉంటే ఏ దగ్గర అదే తీసుకుంటారు. అది అలా ఉండకూడదు. అది బాల్ 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 ఆయన చూడు బాల్ చూడు బాల్ చూడు బాల్ చూడు అంటారు. ఆయన క్రికెట్ రమ్మాడు బాల్ పట్టుకోవే అంటున్నాడు. బంగారం పట్టుకుంది. నెక్స్ట్ కత్తి తీసింది. స్వామి అసలు ఈయన కూడా బాల్ పట్టుకో ఇక్కడ పెట్టుకో. సూపర్. 2 చేతులతో 2 పట్టుకుందిలే. పాయసం కాదు వాసు, పాయసం కింద క్యారెట్ పట్టుకుంది. అన్ని పెట్టేసుకుంది మీ అమ్మాయి ఒక్కటి కాదు. బొట్లా తర్వాత పెడదాం నెక్స్ట్ టైం. అది ప్రస్తుతానికి పాయసం కొంచెం మేనతను పిలిచినప్పండి ఏంది అత్త అత్త రాత్రి చోట తిరణాలి మాకు. పెట్రా నోట్లోకి ఏమని తెలిసిద్దిలే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా పెడుతున్నాడు మా తమ్ముడు. అయితే లోపలికి పెడితే ఏమన్నా ఇద్దేమో అని చెప్పేసి అయితే చూసి మరీ అలా పెడుతున్నాడు. ఇంకా కొంచెం ఫస్ట్ టైం కదా తినడం అదో రకంగా అయితే చూసింది. ఇంక మా జన్బాబు అయితే చూసారు కదా డ్రెస్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరికి అయితే చాలా బాగున్నారు పిల్లలు ఇద్దరు అయితే. నా దిష్టి తగిలిద్దేమో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా అత్తయ్య మా మామయ్యని కూడా పెట్టమని చెప్పేసి ఇచ్చాము. ఫస్ట్ అయితే ఇంకా మేనమామ పెట్టాలి కదా, ఇంకా మా తమ్ముడు అయితే పెట్టాడు. ఇక్కడ వచ్చేసి ఇంక మా అత్తమ్మ వాళ్ళు పెడుతున్నారు. ఇంకా ప్రణవి అయితే ఏం పట్టుకుందో మీరే చూశారు కదా. వాళ్ళ డాడీ స్పోర్ట్స్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా అలాగని స్పోర్ట్స్ పెట్టాడు. ఇంకా ఆమె కూడా అదే పట్టుకుంది. ఇంకా మొత్తం 3 times అయితే పట్టుకోవాలని చెప్తారు కదా. అలాగా ఫస్ట్ టైం అయితే బాల్ పట్టుకుంది, ఇంకా సెకండ్ టైం అయితే బిక్కు పెండి పట్టుకుంది, థర్డ్ టైం వచ్చేసి పాయసం గిన్నె అయితే పట్టుకుంది. ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు అయితే పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు మా ఇద్దరిని కూడా కూర్చోమన్నారు. ఇంకా తర్వాత తల్లిదండ్రులు కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా మేమిద్దరం కూడా కూర్చున్నాము. ఒకేసారి పెడదామని చెప్పేసి అయితే ఇంకా అలాగ పెడుతున్నాము అందరం కలిసి. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఒక్క మా మరిది లేరు అని ఉంది తప్ప, ఇంకా డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ సార్ ఎవరు వస్తారని చెప్పేసి. ఆయన కూడా ఉంటే కనుక చాలా బాగా జరిగేది ఫంక్షన్ అయితే. ఎందుకంటే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. మా చిన్న పాప పుట్టిన దగ్గర నుంచి ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే అది ఎందుకనో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా నీళ్ళది ఫంక్షన్ అంటారు కదా, అది లేదు. మళ్ళీ నేమ్ పెట్టింది కానీ ఏది అంతగా జరగలేదు. ఇంకా అన్నప్రాసన ఇన్ని మంత్స్ తర్వాత అయితే అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇందాకలో పెట్టింది వచ్చేసి మా మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క. ఇంకా మా అత్త కూడా పెట్టేసిన తర్వాత అయితే మా అమ్మకి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ కూడా పాయసం అయితే పెట్టేస్తుంది. ఇంకా లాస్ట్లో పెడతానని చెప్పేసి ఇక్కడ చూసారు కదా. ఇంకా ఇక్కడికైతే కొంచెం టేస్ట్ అయితే అర్థమైపోయింది. అందుకని చెప్పేసి పెడతంటే తినేస్తుంది. ఇక్కడ నుంచుండి చూసారు. ఇప్పుడు అసలు ముందుకు పాకడం అయితే తక్కువ, కానీ అసలు నుంచుంటాను కూర్చుంటాను పిచ్చగోళ అయితే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన, మా పెద్దమ్మ వాళ్ళ కోడలు. ఇంకా వీళ్ళు మా ఇంటి పక్కనే మా వదిన వాళ్ళు. ఇంకా ఏదైనా వీళ్ళే చేస్తారు. వీళ్ళు ఉన్నారు కదా పిల్లలు, వీళ్ళేగా నాకు ఇది డెకరేషన్ అంతా హెల్ప్ చేసింది. ఇంకా వీళ్ళు కూడా పెట్టేస్తున్నారు. మా అన్నయ్య అయితే ఇంకా చిన్న పని ఉందని బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మాకు చిన్న అన్న కూడా ఉన్నాడు. ఆ అన్న అయితే రాలేదు వదిన వాళ్ళు. ఇంకా మండే కదా ఫంక్షన్ పెట్టుకుంది. ఇంకా డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేసి ఇంకా వాళ్ళు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నేను ఇది వీడియో కూడా చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి.
ఇంక ఇక్కడ వచ్చేసి వదిన పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసింది. ఆరాధ్య చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో అటు ఇటు. ఇది సెట్ అయితే నేను ఎలా కుట్టాను అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చిన్న పాపకు వచ్చేసి ఫస్ట్ టైం కదా ఇలాగ రైస్ పెట్టడం కొంచెం వాన్ చేసుకునేలాగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే దాపిచ్చేసింది మా వదిన. ఇంకా లాస్ట్లో ఆరాధ్యకి అయితే ఇచ్చేసాము. ఆరాధ్యని కూడా కొంచెం పెట్టమని చెప్పేసి ఇంకా ఆరాధ్య కూడా పెట్టేసింది. చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఆరాధ్య అయితే పెట్టడం. ఆరాధ్య నిన్న మొన్నే పుట్టినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకో పాప వచ్చింది. ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే ఇద్దరిని ఆశీర్వదించేశారు అక్షంతలు వేసి. ముక్కు ముందు పడుతుంది. పొట్టంతా పోయింది, కుక్కం అంతా పోయింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు కూతుళ్ళు అయితే వాళ్ళ డాడీకి ముద్దుల మీద ముద్దులు అయితే పెట్టేస్తున్నారు. వాళ్ళ అక్క పెడుతున్నాను చెల్లి పెడుతున్నాను వాళ్ళ అక్క ఇంక ఇద్దరు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా అలిగింది కూడా ఆరాధ్య. ఆరాధ్య డ్యాన్స్ అయితే నచ్చిందా ఫ్రెండ్స్? ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా ప్రేయర్ అయితే పెట్టించుకున్నాం కదా ఇంట్లో. దానికైతే రెడీ అయిపోయాము. ఇంక ఇంట్లో అయితే ప్రేయర్ జరుగుతుంది. మేమైతే వచ్చిన వాడిని రిసీవ్ చేసుకోవడానికి అయితే ఇంకా బయట కూర్చున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన ఇంకా ఈలోపే భోజనాలు కూడా వచ్చేసినాయి అని చెప్పారు. అవైతే ఒకసారి చెక్ చేద్దాము మీకు కూడా చూపించినట్టు ఉంది అని చెప్పేసి అయితే నేను బయటకు వచ్చాను. ఎంతలా ఉంది అత్తయ్య. స్వీట్ అయితే ఇదా స్వీట్ ఎవరైనా తీస్తారన్నా? ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బిజీగా ఉన్నామని చెప్పేసి. ఇక్కడైతే ఇక్కడ నేమ్స్ కూడా అవి ఊడిపోతున్నాయి. అందుకే జూమ్ చేసి మరీ తీస్తున్నాను. ఇంకా అలాగా బిజీగా బయట అంతా చూసుకుంటూ ఉన్నాం. మధ్యలో నాకు ఎందుకో ఇంకా మీకు ఒకసారి నాకు హాఫ్ సారీ ఫుల్గా చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఇంకా ఇలాగ వీడియో తీస్తున్నాను. నాకు హాఫ్ సారీ సెట్ అయిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. బాగా అంటే బాగా నాకు సెట్ అయిందా లేదా అనేది అయితే మీరు కన్ఫామ్గా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ప్రేయర్ మొత్తం అయిపోయింది. అందరూ తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉన్నారు. నేను ఇంకా చిన్న పాపనైతే తీసుకొని లోపల ఉన్నా అంటే వచ్చిన అందరూ బ్లెస్ చేస్తూ ఉన్నారు కదా లోపలైతే ఉండిపోయాను. ఇంకా ఫైనల్గా ఇంకా ఫీడ్ చేసి ఇంకా పాపనైతే పడుకోబెట్టేశాను. ఇంకా నా ఫేస్ చూస్తున్నారు కదా హ్యాపీతో అయితే ఎలా వెలిగిపోతుందని చెప్పేసి. నేను ఇంకా హాఫ్ సారీ చేంజ్ చేద్దామని చెప్పి కూడా నాకు అసలు తీబుద్ది అవ్వక ఇంకా అలాగే ఉంచేసుకున్నా. ఇంకొకసారి అందరినీ బయట కలిసేసి వచ్చేసాను. ఇంకా అదే ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిందని చెప్పేసాను. ఇంకొండి వచ్చిన గిఫ్ట్స్ మొత్తం అయితే ఒక దగ్గర పెట్టా. మీకు నేను మళ్ళీ ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా ఫంక్షన్ మొత్తం అయిపోయింది. డ్రెస్సింగ్ అంతా కూడా చేంజ్ చేస్తాను. ఇదిగోండి ఇంకా పాప అయితే పడుకుండిపోయింది. మళ్ళీ లెగిసి ఇంకా నేను కూడా ఇదిగోండి డ్రెస్ అయితే చేంజ్ చేశాను చెప్పా కదా. ఇంకా మా హస్బెండ్ కూడా మార్చేసుకున్నారు. అయిపోయింది కూడా మా హస్బెండ్ సీన్ అయితే పడుకుండిపోయారు కూడా. గిఫ్ట్లు మొత్తం అయితే పైన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి. ఇంకా చిన్న పాప అయితే అలసిపోయి పడుకుండిపోయింది. ఇంకా లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.